నమస్తే అండి. నమస్తే. అండి, సాధారణంగా ఏదైనా ఒక ప్రకృతి విపత్తు లేకపోతే అనుకోకుండా ఒక దుర్ఘటన జరిగినప్పుడు ఈ మధ్య కాలంలో అసలు ఎందుకు ఈ సంఘటన జరిగింది? దీనికి గల కారణాలేంటి? ఎక్కడ తప్పిదం జరిగింది? వీటితో పాటుగా మనకు వెనకాల ఇంకోటి ఏమొస్తున్నాయో తెలుసా? ఆ రోజు మేము ఆల్రెడీ చెప్పాము. మొన్న జరిగిన అహ్మదాబాద్ ఫ్లైట్ ఇన్సిడెంట్ తర్వాత ఓ పక్క మీడియా అంతా కూడా ఫ్లైట్ అలా అవ్వడానికి క్రాష్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, రన్వేపై ఏం జరిగింది, అసలు కాక్పిట్లో ఏముంది, దీని మీద మనం మాట్లాడుతుంటుంటే మరో పక్క ఇలా జరుగుతుందని మేము ముందే చెప్పాము. వేణుస్వామి గారి వీడియో మళ్ళీ వచ్చింది చూసారా? ఉగాది టైంలోనే నేను చెప్పాను అత్యధిక విమాన ప్రమాదాలు, పడవ ప్రమాదాలు ఇవన్నీ జరుగుతాయని. ఏం చెప్తారు? మరి ముందే తెలిసిన వాళ్ళు ఎందుకు కాపాడలేకపోతున్నారు అనేది క్వశ్చన్. కాదండి, ఇంత తెలిసినోడు ఆయన వ్యక్తిగత జీవితంలోకి వెళ్తున్నానని అనుకోవద్దు. ఆయనకు ఒక బిడ్డ పుట్టి చనిపోయారంట, నిజమేనా? విన్నా మాటే అండి, మనకు తెలియదు. కథే ఉంది, అదొక మాట అయితే మాట ఉంది. ఆయన జీవితంలో ఆయన ఎందుకు రక్షించుకోలేకపోయారు? అంటే ఒకవేళ ఇది వస్తున్న వార్తనే చెప్పాను, నేనేం ధృవీకరించి మాట్లాడట్లేదు. ఇఫ్ ఐ ఆమ్ రాంగ్ నేను వెనక్కి తీసుకుంటాను, అది వేరే విషయం. మరి అలాగే ఒక వివాదంలో ఈ మధ్యకాలంలో ఏది అక్కినేని నాగార్జున విషయం అప్పుడు నేను ఈ మాట మాట్లాడితే వేరే వాళ్ళకి ఎవరికైనా పోని నాగార్జున గారికి కోపం వచ్చి నా వెనక ఏమైనా చేయిస్తారా అనే ఒక భయం ఉండాలా అక్కర్లేదు? అది అది తెలియాలిగా. భయం గురించి కాదు, నేను సారీ, జరుగుద్దనే ప్రిడిక్షన్ ఉండాలి కదా. ఆ తర్వాత మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి మహిళా కమిషను నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులను ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళావు నువ్వు. హైకోర్టులో ఏదో తాత్కాలికంగా ఊరట దొరికింది, కానీ లేదు లేదు బాబు నువ్వు అక్కడికి వెళ్ళాల్సిందే అన్నారు. మరి ఈయన జాతకం ఈయన ఎందుకు చూసుకోలేకపోయాడు? అంత పెద్ద విమాన ప్రమాదం తెలిసినవాడు, ఎక్కడో జరిగే విమాన ప్రమాదం గురించే నీకు తెలిసినప్పుడు నీ వ్యక్తిగత జీవితంలో నువ్వెందుకు తెలుసుకోలేకపోయావు? తెలుస్తుంది కానీ కాపాడుకోలేరేమో. అసలు కాదు, తెలిస్తే అది జోలికి వెళ్ళకుండా ఉంటారు కదమ్మా. ఇప్పుడు నేను ఈ బస్సు ఎక్కితే ఈ బస్కి యాక్సిడెంట్ అవుద్ది అని నాకు తెలిసిందనుకో, అయినా ఎక్కి చూస్తానా? అవును, ఎక్కంగా. మరి ఎందుకు నువ్వు ఆ విషయంలోకి వెళ్ళావు? నువ్వు నేను ముందే చెప్పాను వాళ్ళకి విడాకులు అవుతాయి అని. నువ్వు ఆ వంకర టింకర్ అసలు పెళ్ళి కూడా కాలేదు, ఎంగేజ్మెంట్ అవుతుంటే ఆ కంపెనీలతో అలా మాట్లాడాల్సిన అవసరం ఉందా? అసలు ఒక పాజిటివ్ థింకింగ్ లేకుండా. ఇప్పుడు నువ్వు కేసులు అయితే ఎదుర్కొన్నావు కదా, తాత్కాలికంగా ఏదో నీతో జాతకాలు చెప్పించుకునే పిచ్చోడు ఎవడో కొంచెం ట్రై చేసి పెట్టాడు, ఒకసారి ట్రై చేశాడు, రెండోసారి కుదరలేదు, వెళ్ళరా అమ్మ ఒకసారి మహిళా కమిషన్ చూసిరా అమ్మ, దర్శించుకునిరా అని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పావు నువ్వు? నాది పొరపాటు అయిపోయింది, నా తప్పు అయిపోయింది, నేను ఇలా ఇంకెట్లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు నేను చెయ్యను అని చెప్పొచ్చావు కదా, నువ్వు సారీ చెప్పావు కదా. ఇంకా ఏ మొహం పెట్టుకుని అహ్మదాబాద్ ఫ్లైట్ గురించి నేను చెప్పాను అని చెప్పటం? ఇక్కడ ఏంటి అంటే ఈ జ్యోతిష్కులకు పెట్టుబడి ఏంటి అంటే రెండో వాళ్ళ బలహీనత, రెండో వాళ్ళ దురాశే వీళ్ళకి బలం. ఆ రెండింటి మీదే వీళ్ళు ఆడుతూ ఉంటారు. కాకపోతే చాలా ర్యాండమ్గా చెప్తారు. ఎవరు చెప్పరు ఈ మాట? ఈ సంవత్సరం పడవ ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి. ఎన్ని జరిగినాయి? ఒకటి జరిగింది మొన్న మధ్య, ఇంకో 6 నెలల్లో ఇంకోటో రెండో ఇంత పెద్ద ప్రతిరోజు యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు ఏదో ఒకటి జరగకుండా ఎలా ఉంటుంది? అసలు ఇప్పుడు ఈ అహ్మదాబాద్ ఫ్లైట్ గురించే మాట్లాడుకుందాం. ఈ ఫ్లైట్లో ఆ మోడల్లో ఫ్లైట్లో సాంకేతిక లోపాలు ఉన్నాయి, పద్దాక ట్రబుల్ ఇస్తున్నాయి అనేది ఉన్నది. యాక్చువల్గా ఈ బోయింగ్ విమానాలకు సంబంధించి కాస్త ఇబ్బందులు ఉంటాయని ఎప్పటి నుంచో ఆరోపణ. అందుకే వాళ్ళు ఏం చేశారు అంటే ఈ కొత్త ఫ్లైట్లను కూడా ఆర్డర్ పెట్టుకున్నారు. సరే, అవి వచ్చే లోపు వీళ్ళు ఈ ప్రమాదం జరిగింది. 14 years నుంచి రన్ అవుతుంది. మరి మధ్యలో అప్పుడప్పుడు ట్రబుల్ ఇస్తే అత్యవసరంగా ల్యాండింగ్ చేయటాలు అవన్నీ చేశారు. మరి ఆ హిస్టరీ అయితే ఈ మోడల్కు ఉంది, అందువల్ల జరిగింది తప్పితే. అవును, అంటే ఆ మోడలు లోపం ఉంది అని నీకు తెలిస్తే
అది సాంకేతిక లోపం కదా. అవును. అది నీకు తెలిసే అవకాశం ఉంది. నువ్వు ఇంజనీరింగ్ చదివావా? పోనీ దివ్య దృష్టి ఉందనుకుందాం, నువ్వు చెప్పినట్టే. నీ దివ్య దృష్టి నీకే ఎందుకు పనిచేయలేదు? ఎలక్షన్స్లో కేసీఆర్ గెలుస్తాడని చెప్పావు, నిర్ద్వందంగా ఓడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. అదేమంటే ఏం చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? కూటమి ఏర్పడకుండా ఎలక్షన్ జరిగితే జగన్ గెలుస్తాడు అన్నాను తప్పితే అంత సోదేం చెప్పలా నువ్వు. రాజకీయ నాయకులకు సంబంధించి ఇవన్నీ చెప్పడం మానేస్తానన్నాడు. సినిమా వాళ్ళకి కూడా చెప్పనన్నాడు. మరి సినిమా వాళ్ళకి చెప్పాడు, చెప్తేనే కదా అయ్యింది. ఇప్పుడు ఈ సందర్భంగా అసలు నీ సునకానందం ఏంటి? ఒక పక్కన ఫ్లైట్ 290 మంది చనిపోయి అసలు ఆ వైద్య విద్యార్థులు చచ్చిపోవడం ఏంటి? అసలు ఏమన్నా సంబంధం ఉందా ఆ స్టూడెంట్స్కి? వీళ్ళంటే ఫ్లైట్ ఎక్కారు, ఆ కాలేజ్ స్టూడెంట్స్కి 20 మంది డాక్టర్లు కావాల్సిన వాళ్ళు చనిపోయారు, సమాజానికి కావాల్సిన వాళ్ళు చనిపోయారు. ఆ 290 మంది ఆ మిగతా ఫ్లైట్లో ఉన్నవాళ్ళు, ఫ్లైట్ సిబ్బంది, ఆ కుటుంబాలకు వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ అండి. చిన్న చిన్న పిల్లలు పాపం, వాళ్ళు ప్రపంచం చూడని పిల్లలు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫోటో చూసారా? డాక్టర్స్ అంటే వాళ్ళు లండన్ వెళ్తున్నారు, ఇద్దరు చిన్న పిల్లలు, వైఫ్ అండ్ హస్బెండ్ ఒక సెల్ఫీ తీసుకుని పెట్టుకున్నారు. భార్య భర్త 3 పిల్లలు, 5 ఫోటో చూస్తే ఒకేసారి 5 చనిపోయారు. అసలు ఇంకా ఆ కుటుంబం. పైగా ఇంకొక దారుణమైన విషయం ఏంటి అంటే, ఒక శవాన్ని పట్టుకుని ఏడ్చడానికి కూడా లేదు వాళ్ళకి, వాళ్ళ దుఃఖాన్ని చూపించుకుంటానికి కూడా లేదు. DNA టెస్టులు చేసి శవాలను అప్పగిస్తారంట. ఈ దేనికని అప్పగిస్తారు? ఈ తతంగం ఏంటి? ఎన్ని ముద్దలని వెతుకుతారు? ఏదో ఎంత వస్తుంది మీడియాని ఇస్తారు. ఎంత బాధాకరం. అసలు ఇంత దారుణము దరిద్రము జరిగితే వీళ్ళ సునకానందం ఏంటి? అది నేను అనేది. నేను చెప్పింది జరిగింది. ఒకవేళ ఏమన్నా ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు పడి రైతులకి మంచి పంటలు పండి అసలు రైతులకి నష్టమే రాదు, ప్రకృతి విపత్తులే జరగవు, రైతులందరూ సుఖ సంతోషాలతో ఉంటారు, రైతు హత్యలు జరగవు అని చెప్పు. ఎప్పుడు పాజిటివ్ టాక్స్ ఉండవు కదండి, ఉండవు, అన్ని నెగటివే ఉంటాయి. ఇప్పుడు తను ప్రాచుర్యంలో ఉండాలి, తను వార్తల్లో ఉండాలి, వార్తల్లో ఉండటం కోసం ఇలాంటి వాగుడంతా వాగుతాడు. అసలు ఇట్లాంటి జ్యోతిష్యాలు మాట్లాడే వాళ్ళని, ఆమె ఎవరో టారో ఆవిడ కూడా చెప్పింది అని చెప్పి అన్నారు. ఏం చెప్పినా సరే ఇవన్నీ ఏంటి అంటే అప్పుడప్పుడు ఏమంటారంటే అనుకోకుండా జరిగే సంఘటనల్ని వీళ్ళ ప్రతిభ కింద చెప్పుకుంటారు. కానీ అడపాదడప ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఎందుకు జరగవండి? పడవలను అంటూ ఉన్న తర్వాత పడవ ప్రమాదాలు జరగవా? సముద్రం అన్న తర్వాత సముద్రాల్లో అల్లకల్లోలాలు రాకుండా ఉంటాయా? బస్కి ప్రమాదం జరుగుతుంది, సైకిల్కి ప్రమాదం జరుగుతుంది. అవును. ఇప్పుడు ఇలాంటివి తెలిసిపోతున్నాయి కదా దివ్య దృష్టితో, వీళ్ళని ఆపడం వీళ్ళ చేతుల్లో ఉండదా? అసలు వీళ్ళకి ఉంటే కదా, వీళ్ళు ఏంటంటే వీళ్ళ మార్కెట్ పెంచుకుంటానికి వీళ్ళ దగ్గరికి అమాయకులు రెగ్యులర్గా రావాలి, వీళ్ళకి వచ్చి ఒక 50,000 సమర్పించుకోవాలి. చాలా బాధాకరం. ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు నేను చెప్పా అని అనడం ఇంకా బాధాకరం అంటుంది. ఇది అసలు బాధాకరమైన విషయం ఇది. అవును, చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.